హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రావణ్ అఫిషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ని మనం ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, సో మొబైల్ ఇంటర్నెట్ అనేది ఎందుకు మనకి స్లో అవుతూ ఉంటుంది, సో దానికి రీజన్స్ ఏంటి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. అలాగే మన మొబైల్ నెట్వర్క్ స్పీడ్ని మనం ఎలా పెంచుకోవాలి, ఆ టిప్స్ అనేటివి వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది. సో కంపల్సరీ ఈ టిప్స్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు, సో తెలుసున్నా కూడా మీకు ఒక రిమైండర్ లాగా అయితే ఉంటుంది. సో ఒకసారి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ఈ మొబైల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది, సో మనకి ఎందుకు స్లో అవుతుంది అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టవర్ ఉందనుకోండి, సో ఒక యాంటీనాలో ఒక చిప్కి 10 మెంబర్స్ని అలౌ చేస్తుంది అనుకోండి. అలాగా ఒక 10 చిప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా నేను. సో అలాగే 10 చిప్స్ ఉన్నప్పుడు ఎంతమందికి అలౌ చేస్తుంది ఆ యాంటీనా అయితే 100 మెంబర్స్కి 10 × 10 100 మెంబర్స్ అయితే అక్కడ మీకు హై స్పీడ్ ఇంటర్నెట్ని, అలాగే మీకు మంచి క్వాలిటీ వాయిస్ కాల్స్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ 100కి మించి పర్సన్స్ వస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి నెట్వర్క్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట. సో బ్రౌజింగ్ స్పీడ్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఇదే హెవీ యూజర్స్ పెరగడం వల్ల అయితే మనకి నెట్వర్క్ స్పీడ్ కానీ మన బ్రౌజింగ్ స్పీడ్ కానీ మనకైతే ఇంటర్నెట్ స్పీడ్ మొత్తం అయితే తగ్గిపోతుంది అనమాట. ఇలా నెట్వర్క్ స్పీడ్ మనకు తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సో ఏ టిప్స్ని ఫాలో అవ్వాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ టిప్ వచ్చి మీరు చేయాల్సింది ఏమంటే, సో మీ మొబైల్ ఓపెన్ చేస్తే కనుక డేటాని ఆన్ చేస్తారు కదా, సో దాన్ని 2 టైమ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేయండి. సో తర్వాత మీకు నెట్వర్క్ అనేది దగ్గరలోనే నెట్వర్క్ అయితే ఉంటుందో సో మీకు కనెక్ట్ అయితే అవుతుందన్నమాట. సో అప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరుగుతుందన్నమాట. అప్పుడు మీకు పెరగలేదంటే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏమంటే ఫ్లైట్ మోడ్ని ఆన్ చేయండి, తర్వాత మళ్ళీ ఆఫ్ చేయండి, మళ్ళీ స్క్రీన్ లాక్ చేసి మళ్ళీ స్క్రీన్ ఆన్ చేసి మళ్ళీ ఇంకోసారి ఫ్లైట్ మోడ్ని ఆన్ చేసి మళ్ళీ అయితే ఫ్లైట్ మోడ్ని అయితే ఆఫ్ చేసేయండి. సో దీని ద్వారా మనకు నెట్వర్క్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి మళ్ళీ మనకి ఫ్రెష్గా అయితే నెట్వర్క్ని రిసీవ్ అయితే చేసుకుంటుంది అనమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ నెట్వర్క్ అనేది కంప్లీట్గా ఎంత స్పీడ్ అయితే ఉంటుందో ఆ స్పీడ్తో అయితే మనకి నెట్వర్క్ అయితే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ అయితే మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మొబైల్ నెట్వర్క్ అనేది ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు మొబైల్ నెట్వర్క్ని అయితే రీసెట్ అయితే చేయండి. అక్కడ నుంచి కూడా మీకు సిగ్నల్స్ అనేటివి మళ్ళీ రీసెట్ అయ్యి మనకు కొత్తగా అయితే ఫ్రెష్గా అయితే నెట్వర్క్ అయితే వస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా మీకు ఇంటర్నెట్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో ఇవేవి వర్కౌట్ అవ్వలేదంటే ఒకసారి మీరు మీ మొబైల్ని అయితే రీస్టార్ట్ అయితే చేయండి. రీస్టార్ట్ కానీ రీబూట్ కానీ చేయండి. అప్పుడు మీకు మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఆన్ అవుతుంది కాబట్టి సో మీ నెట్వర్క్ అనేది ఒకసారిగా క్లోజ్ అయ్యి మళ్ళీ మీరు ఓపెన్ చేస్తారు కాబట్టి అప్పుడు మీకు ఫ్రెష్గా మీకు నెట్వర్క్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎంత అంటే మీకు అక్కడున్న ఫ్రీక్వెన్సీ రేంజ్ని బట్టి మీ ఇంటర్నెట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట. సో దీనివల్ల అయితే మీరు ఇంటర్నెట్ స్పీడ్ని అయితే పెంచుకోవచ్చు. సో ఇవేవి కాలేదంటే అంటే ఇవి చేసినా కూడా మీకు నెట్వర్క్ ఇంకా స్పీడ్ మాకు పెరగలేదు, సో అలాగే ఉందంటే కనుక ఒకసారి సిమ్ ట్రైన్ అయితే తీసి ఒకసారి సిమ్ ప్రాపర్గా ఉండేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే సిమ్ ట్రే అంతా మంచిగా ఉంది బట్ మీకు నెట్వర్క్ స్పీడ్ రాలేదంటే ఒకసారి మీరు ఏ నెట్వర్క్ అయితే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీ కంప్లైంట్ని అయితే రిజిస్టర్ అయితే చేయండి. వాళ్ళు కంపల్సరీగా 48 అవర్స్ లోపల మీకైతే కంపల్సరీ హెల్ప్ అయితే చేస్తారు. సో ఇవి టిప్స్ అయితే. సో ఈ టిప్స్ని అయితే మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి. ఇందులో ఏదో ఒకటి కంపల్సరీ మీకు వర్కౌట్ అయితే అవుతుంది. సో మీరు ఏదైనా ఈ టిప్స్ ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తుంది. అలాగా ఇంకా ఏమైనా మీకు సజెషన్స్ తెలుసుంటే కనుక కామెంట్లు అయితే తెలియజేయండి. సో దీనివల్ల మన ఆడియన్స్ ఎవరైనా చూసేవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి ఆ సజెషన్స్ అయితే వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా ఇది అనమాట వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను. థ్యాంక్ యూ ఆల్.